మిగిలిన డీటెయిల్స్లోకి వెళ్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 32% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి భారీగా తరలి వచ్చిన ఓటర్లు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నానికి ఎండ పెరగడంతో పోలింగ్ కేంద్రాల్లో సందడి తగ్గింది. 3 గంటల తర్వాత మళ్లీ పోలింగ్ ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చార్మినార్లోని మంగళహాట్లో పోలింగ్ మందకొడిగా సాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి ఇలానే కొనసాగుతుంది. ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. చార్మినార్ దగ్గర నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. మొత్తంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. కానీ పాత బస్తీలో అనేక ప్రాంతాల్లో కూడా ఇదంతా మందకొడిగానే కొనసాగుతుంది. దాదాపు ఇప్పటివరకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పొచ్చు. మనం ప్రస్తుతము ఇంతకుముందు అనేక ప్రాంతాల్లో అనేక పోలింగ్ స్టేషన్లో చూసాం. దాదాపు 150 ఓట్లు కూడా దాటనటువంటి పరిస్థితి. 150 మంది అభ్యర్థులు ఓటర్లు ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఓటు వేయని పరిస్థితి. ప్రస్తుతం మనం మంగళహాట్లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఆ పోలింగ్ కేంద్రంలో కూడా దాదాపుగా ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో రానటువంటి పరిస్థితి. ఇప్పటివరకు సుమారు 300 అలాగే 400 వరకు మాత్రమే ఈ ప్రాంతంలో ఓట్లు పోలిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇదే విధంగా అనేక ప్రాంతాల్లో ఇదే విధంగా ఓటింగు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనము మంగళహాట్లోని ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇప్పటికి కూడా ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పెద్దగా లేదంటే ఓటర్లు ఏమాత్రము ఆసక్తి చూపట్లేదని మనకు అర్థమవుతుంది. ఇక్కడ అనేక మంది అభ్యర్థులు కూడా ఈ ప్రాంతంలో పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలు మొదలు దాదాపు 8 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. అనేక పోటాపోటీ ప్రచారం కూడా నిర్వహించారు. అలాగే ఓట్లపైన కూడా ఆసక్తి అంటే ఓటర్లకు చైతన్యం కలిగించేలా అనేక కార్యక్రమాలు నిర్వహించినా సరే ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలని చెప్పచ్చు. 3 తర్వాత అయినా సరే ఓటింగ్ శాతం కాస్త పెరుగుతుంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది ఓటు ఈ కేంద్రంలో గతంలో ఉంటాయి, ఈసారి మరో కేంద్రానికి బదిలైంది. ఇది కూడా కాస్త ఇబ్బందిగా మారింది. ఇలాంటి కారణాల రీత్యా కూడా కొంతమంది ఓటు వేయకుండానే వెనుదిరిగిన పరిస్థితి ఉంది. మరికొంతమంది అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి వచ్చిన పక్షంలో వారికి ఓటు లేదు అంటూ వెనక్కి పంపిన ఎడల వారు తిరిగి వెళ్ళిన పరిస్థితి. ఇంకొంతమంది అయితే గతంలో వేసిన ఓటుకు అలాగే వేరే కేంద్రాన్ని చూపించారు, కానీ అక్కడ కూడా వారి ఓటు డిలేట్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఓటు కోల్పోయినటువంటి డిలేటెడ్ ఓట్స్ ఉన్నటువంటి కొంతమంది ఓటర్లు ఉన్నారు. क्या प्रॉब्लम है सर? हमारे पास वोटर आईडी है, ये वोटर आईडी वोट की स्लिप भी आई है, लेकिन वहाँ अंदर गए तो ये क्या बोल रहे हैं कि आपका ये वोट डिलीट कर दिए। हाँ, रिटर्निंग ऑफिसर बोल के हाँ, वोट डालने नहीं दे रहे। हाँ, कहाँ चाहते थे? रजाकपुरा, या रजाकपुरा में रहते हैं हम लोग। स्कूल में वोट डालने गए तो वो अंदर ऑफिसर डालने नहीं दे रहे कि आपका वोट डिलीट कर दिया, और उनसे बात करें तो बाहर जाओ बोल रहे हैं। लास्ट साल किधर ఓట్ करे? ये लास्ट ईयर इधर ही करे, इधर करे। हाँ, ఇది అంటే గతంలో ఇదే కేంద్రంలో ఓటేసాం, కానీ గతంలో ఇదే కేంద్రంలో ఓటేసినప్పటికీ ఈసారి మాత్రం ఈ కేంద్రంలో ఓటు లేదు. రిటర్నింగ్ ఆఫీసర్ని అలాగే ఎన్నికల అధికారులను అడిగితే మాత్రము మీ ఓటు ఇక్కడ డిలీట్ కాబడిందని చెప్తున్న పరిస్థితి అని చెప్పడం జరిగింది. దీంతో వీరంతా కూడా తిరిగి ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నారు. అనేక మంది ప్రచారం నిర్వహించారు, ఓటర్లకు ఓటు వేసేలా చైతన్యం కలిగించారు, కానీ ఓటు హక్కు మాత్రము పూర్తి స్థాయిలో వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఓటర్లు ఉన్నారు. కొద్ది వరకు ఓటర్ల తొలగింపు, ఓటర్ల గల్లంతు, వార్డులు చేంజ్ కావడం లాంటి అంశాలు కొన్నైతే కొంతమంది ఓటు కూడా వేయని పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపు పోలింగ్ శాతం 25 లోపే ఉంది. మరి సాయంత్రం వరకైనా ఈ శాతం పెరుగుతుందా లేక ఇదే విధంగా ఉంటుందనేది మనకు తెలియాల్సింది. మరోవైపు ఓటింగ్కి సంబంధించి బందోబస్తు పాత బస్సులో ప్రధానంగా కొనసాగుతుంది. ఈ పోలింగ్ కేంద్రం కూడా ముఖ్యంగా మంగళహాట్లోని అంటే పాత బస్తీలో ఉన్నటువంటి ఒక అతి సున్నితమైన ప్రాంతాల్లో మంగళహాట్ కూడా ఒక ప్రాంతం. గతంలో ఇక్కడ కొద్ది వరకు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ భారీ ఎత్తున పోలీస్ ఫోర్సులు కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఓటింగ్ శాతము అదేవిధంగా ఉంది. అలాగే ఓటర్లు కూడా ఆసక్తి చూపడే పరిస్థితి మనకి ఇక్కడ మంగళహాట్ కేంద్రం వద్ద కనిపిస్తుంది. మనం ఇంతకుముందు పాత బస్తీలోని అనేక కేంద్రాలను చూసాం. అక్కడ కూడా దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 50 నుంచి 150 లోపే ఓట్లు పోలేనటువంటి పరిస్థితి. మరి సాయంత్రం వరకైనా ఈ పరిస్థితి మెరుగవుతుందా లేక ఇదే విధంగా ఉంటుందనేది మాత్రం మనకు సాయంత్రం 5 లోపు తేలాల్సి ఉంది. ఇది మొత్తంగా పాత బస్తీ మంగళహాట్ వివిధ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి.